నెక్స్ట్ అగ్రి మాస్. ఈ అగ్రి మాస్ అనేది మనకి పూతలకు బాగా సపోర్ట్ చేస్తుంది. పూతలు బాగా రావటానికి సాధారణంగా రైతు పంట బాగా పండించాలనే ఉద్దేశంతో చాలా రకాల మందులు వాడుతూ ఉంటాడు. బట్ పూత టయానికి వచ్చేటప్పటికి సరిగా పూతలు పడక లాస్ అవుతాడు. కానీ ఈ యొక్క అగ్రి మాస్ లో ఉన్నటువంటి ఎక్స్ట్రా గుణం ఏంటంటే మొక్కలో హార్మోనల్స్ ని సరిచేస్తూ పూతలు ఎక్కువ రావడానికి ఇది సహాయకారంగా యూజ్ అవుతుంది. ఇది ప్లాంట్ బేస్డ్ నుంచి తయారైనటువంటి ప్రోడక్ట్ కాబట్టి మొక్కలో ఆ యొక్క పూతలు బాగా రావడానికి బాగా సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు మనిషిలో ఎలాగైతే ఆ స్పెర్మ్ బాగుంటే పిల్లలు ఎలాగైతే తొందరగా పుట్టడానికి అవకాశం ఉంటుందో మొక్కలో కూడా ఆ హార్మోనల్ బ్యాలెన్స్ అనేది సరిగా ఉన్నట్లయితే పూతలు బాగా వస్తాయి. ఎప్పుడైతే పూతలు బాగా వచ్చినాయో ఆ పూతలు ఎగైన్ రాలకుండా పిందెలుగా కన్వర్ట్ చేస్తుంది. పిందె నుంచి కాయ పెద్దగా మారుతుంది. కాయ యొక్క సైజు కానీ, షేప్ కానీ, రంగు కానీ, బరువు కానీ వీటిలన్నిటినీ డెవలప్ చేయడానికి అగ్రి మాస్ చాలా బాగా యూజ్ అవుతుంది. పూతలు వచ్చి అన్ని రకాల పంటలకు మనం సజెస్ట్ చేయొచ్చు. మిర్చి కావచ్చు, ఓకే, అలాగే టొమాటో కావచ్చు, వంకాయ కావచ్చు, ఇట్లా ఏవైతే మనకి పూత ఉన్నటువంటి పంటలు ఏవైతే ఉన్నాయో వాటి వరకు ఇవ్వచ్చు. ఆకు పంటలకు ఇవ్వాల్సిన పని లేదు. చాలా మంది లాస్ట్ టైం మనకి మ్యాంగోకి వాడున్నారు. వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే దానిమ్మ, బత్తాయి కూడా వాడినారు సార్, ఇది కొట్టడం వల్ల మాకు పూతలు బాగా పడ్డాయి, కాయ కూడా మంచి క్వాలిటీ వచ్చింది సార్, టేస్ట్ వచ్చిందని. మాకు ఒక చిన్న మామిడి తోట ఉంది, మేము గత 4-5 సంవత్సరాలు బట్టి వాడుతున్నాం. మనకు తెలిసిందే కరోనా నుంచి యాక్చువల్ గా ఈ మ్యాంగోకి చాలా వరకు పురుగులు పడుతున్నాయి. మా ఊళ్ళో కూడా చాలా తోటలన్నిటికీ పురుగులు వచ్చినాయి. కానీ మేము 5 ఏళ్ళ బట్టి వాడుతున్నాం, మా తోటలో ఒక్క కాయ కూడా పురుగు రాల. కారణం ఏంటంటే మేము అగ్రి మాసు, అగ్రి నానోటెక్ ముందుగానే స్ప్రే చేస్తాం కాబట్టి ఆ తిన్న కాయ కూడా మంచి క్వాలిటీ వస్తుంది, సైజ్ వస్తుంది, షేప్ వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. అట్లా మనం పూతలకి ఈ యొక్క ప్రోడక్ట్ మనం రికమెండ్ చేయొచ్చు. అగ్రి మాస్ ఇది చేసే పని ఏంటి, మొక్కలో హార్మోనల్స్ ని బ్యాలెన్స్ చేస్తూ పూత వచ్చేలాగా సపోర్ట్ చేస్తుంది. వాడే విధానం మీరు చూసుకున్నట్లయితే 1 లీటర్ నీటికి 1.5 ml, లీటర్ ట్యాంక్ అనుకుంటే 20 ml నుంచి 30 ml వరకు మనం ఇవ్వచ్చు. అదే రిపీటెడ్ క్రాప్స్ ఉన్నాయి అనుకోండి, ఉదాహరణకి మిర్చి ఉంది, టమాటా ఉంది, అవి పూతలు వస్తాయి, కాయలు పడతాయి, మళ్ళీ పూతలు వస్తుంటాయి. అట్లా ఈ రిపీటెడ్ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో వాటికైతే మాత్రం మీరు స్ప్రేయింగ్ ప్రతి 25 days కి ఇవ్వచ్చు. 1 లీటర్ నీటికి 1 ml సరిపోతుంది. అది అప్పుడప్పుడు వచ్చేది, ఇప్పుడు వరి ఉంది, జొన్న ఉంది, ఓకేనా. ఇట్లాంటి కొన్ని పంటలకి మీరు బిఫోర్ 15 to 20 days ముందు, మళ్ళీ పూత వచ్చినాక 15 to 20 days తర్వాత అట్లా 2 times స్ప్రే చేస్తే సరిపోతుంది. 1 time వచ్చినటువంటి పూత, ఇప్పుడు మామిడి ఉంది ఒకసారే వస్తుంది, దానికి పూత రావటానికి 15 నుంచి 20 రోజుల ముందు, అగైన్ పూత వచ్చినాక 15 నుంచి 20 రోజుల తరువాత. అలాగే మనం దీన్ని కలుపుకోవచ్చు. ఇది మనం వేరే కెమికల్స్ తో కలపడానికి లేదు, ఓన్లీ మన ప్రోడక్ట్ ప్రొటెక్ట్ లో కలపొచ్చు, హుమిక్ లో కలపొచ్చు, నానోటెక్ లో కలపొచ్చు. గోల్డ్ లో కలపకూడదు. నెక్స్ట్ రాబోతున్న ప్రోడక్ట్ అగ్రి గోల్డ్, దాంట్లో కలపడానికి లేదు, ఓకేనా. సో డోసేజ్ చెప్పాను కదా, 1 లీటర్ నీటికి 1 ml నుంచి 1.5 ml. పూతల కోసం ఇది బాగా సపోర్ట్ చేస్తుంది. తెగులు కోసం ప్రొటెక్ట్, న్యూట్రియంట్స్ లోపాల కోసం నానోటెక్, పూతల కోసం మాసు, గ్రోత్ కోసం అగ్రి హ్యూమిక్ లిక్విడ్ అండ్ అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్. వీటిలన్నిటిలో కలుపుకోవడానికి ఫస్ట్ చూపించిన ప్రోడక్ట్ అగ్రి 82. ప్రతి ప్రోడక్ట్ యొక్క పనితీరుని డెవలప్ చేస్తూ మొక్కకు అందడానికి బాగా సపోర్ట్ చేస్తుంది.